బైబిల్లో కీర్తనలు 30 అధ్యాయం 12 నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు అని భక్తుడు అంటాడు. అవును, గోనెపట్ట దుఃఖానికి సూచన అయితే మన ప్రభు ఆ దుఃఖాన్ని ఆనందంగా మార్చుతాడు అని వాక్యం చెప్తుంది. ఈరోజు ఏదైనా ఒక విషయమే కన్నీటితో ప్రార్థన చేస్తున్నారా? అయితే మీ నిరీక్షణ వ్యర్థం కాదు. వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో లూకా సువార్త 7 అధ్యాయం 11-17 మధ్య నాయిను అనే ఊరిలో ఒక విధవరాలు కుమారుణ్ణి దేవుడు బ్రతికించడం చూడవచ్చు. మీరు కానీ ఈ వృత్తాంతం చూస్తే ఆ ఊర్లో ప్రభు ప్రవేశించగానే ఒక తల్లి బోరున తన కుమారుడు కోసం ఏడవడం ప్రభు చూశాడు. ఆమె భర్త లేని వితంతు, పైగా ఉన్న ఒక్క కొడుకు ఇప్పుడు పాడిపోయి జీవం లేకుండా ఉన్నాడు. ఆమె వేదంతో కన్నీరు విడుస్తుంటే ఊరంతా ఆమెతో ఉన్నారే కానీ ఓదార్చడం వారి చేత కాలేదు. కానీ ప్రభు కేవలం ఆమెతో ఉండడమే కాక ఆ కష్టకాలంలో ఆమెను చూసి కనికరపడి ఆ పాడిని ముట్టి ఆ బిడ్డను తిరిగి లేపాడు. ఆ తల్లి కన్నీటిని తుడిచాడు. దేవునికి స్తోత్రం. అవును కదా, ఈరోజు ఎందరో తల్లులు తమ బిడ్డల కోసం ఇలాగే కన్నీరు విడుస్తున్నారు. జీవిస్తున్నారు అన్నట్టే ఉన్నారు కానీ వారిలో జీవం లేదు. వ్యసనాలకు బానిసలై జీవితం నాశనం చేసుకుంటుంటే ఓ తల్లి, ఈరోజు నీ బిడ్డ కొరకే ఇలాగే కన్నీరు కారుస్తున్నావా? అయితే విను, ప్రభు త్వరలోనే కార్యం చేస్తాడు. మౌనిక అనే తల్లి కూడా అగస్టిన్ అనే భక్తుని కోసం ఇలాగే విలపించింది. ఆ కన్నీటి ప్రార్థనలోనే కొట్టుకుని నేను ప్రభు సన్నిధికి వచ్చాను అని ఆ తర్వాత ఆ భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. అవును, నా ప్రభు కన్నీటిని తుడిచేవాడు, సంతోష వస్త్రాన్ని ధరింపజేసేవాడు. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.